జూన్ 12 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును. అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో ఉండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనం. మనం ఎంత ఒంటరిగా నివసిస్తామో అంత క్షేమంగా ఉంటాం. తన ప్రజలు పాపాత్ముల నుండి వేరుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. వారి మధ్య నుండి మీరు బయటికి రండి అని ఆయన వారికి పిలుపునిస్తున్నాడు. ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచం పెద్ద సంతలా తయారయింది. పరిశుద్ధ లేఖనాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది ఇలాంటి క్రైస్తవ సంఘం కోసం కాదు. లోకానుసారమైన క్రైస్తవ్యం ఆత్మీయంగా రోగాలు పాలైపోయింది. ఎవరైతే క్రీస్తు శత్రువులతో రాజీ పడతారో వారు కూడా శత్రువులుగానే ఎంచబడతారు. మన శత్రువుతో సంధి చేసుకోవటంలో మన భద్రత లేదు కాని మన ప్రియ స్నేహితునితో కలిసి ఏకాంతంగా గడపటంలోనే మనకెంతో క్షేమం ఉంది. మనం ఇలా చేస్తే ప్రపంచం మనల్ని ఎంత అపహాస్యం చేసినా, ఎన్ని అపనిందలు వేసినా, ఎంత చిన్నచూపు చూసినా మనం ఎంతో క్షేమంగా ఉంటాం. ఈ లోకపు అవిశ్వాసం, గర్వం, వ్యర్థత, అసహ్యత మొదలైన వాటి భయంకరమైన ప్రభావం మనమీద పడకుండా ప్రభువు మనలను భద్రపరుస్తాడు. తమ పాప ఫలితంగా ఆయా దేశాలు యుద్ధాలు, కరువుల చేత చుట్టుముట్టబడిన రోజున దేవుడు మనలను క్షేమకరమైన స్థలంలో ఏకాంతంగా నివసింపచేస్తాడు. దేవుడు అబ్రామును కల్దీల ఊరనే ప్రాంతము నుండి బయటకు తెచ్చినా కనానుకు వెళ్లవలసిన అతడు మధ్యలోనే ఆగిపోయాడు. కనానుకు చేరినప్పుడే అతడు దీవించబడ్డాడు. కనానులో శత్రువుల మధ్యలో అతడు ఒంటరిగా ఉన్నా ఎంతో క్షేమంగా జీవించాడు. సొదొములో ఉన్న లోతుకు చుట్టూ స్నేహితులున్నా భద్రత అనేదే లేకుండా పోయింది. మన దేవునితో గడిపే ఏకాంతంలోనే మనం క్షేమంగా ఉంటాం.